ఫస్ట్ బబుల్ ఏంటంటే చాలా యంగ్స్టర్స్ అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ యువర్ ఆడియన్స్ ఇస్ యంగ్స్టర్స్, సో ఐ అడ్రస్ దెమ్. చాలా యంగ్స్టర్స్ ఏమనుకుంటారంటే టాలెంట్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు స్పియర్ హెడ్ మీ టు బికమ్ సక్సెస్ఫుల్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నెవర్ టాలెంట్. ఓకే, టాలెంట్ యావరేజ్గా ఉండి పర్సీవియరెన్స్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, సిన్సియారిటీ, వర్క్ ఎథిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ కెరియర్ 35, 40, 45 ఇయర్స్, 50 ఇయర్స్ ఉంటుంది. సో ఈ ఉడుకు రక్తంలో ఏమనిపిస్తుంది అంటే యంగ్సే నాకు అసలు సూపర్ టాలెంటెడ్, నేను టాలెంట్తో మనం ఏం చేయలేం. ఓకే, సో టాలెంట్ కావాలి అంటే నేను నా అనుభవంలో నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానంటే ఒక యావరేజ్ టాలెంటెడ్ పర్సన్ కష్టపడే గుణం ఉండి, వర్క్ ఎథిక్ బాగుండి, డిసిప్లిన్ బాగుండి, పర్సిస్టెంట్గా కన్సిస్టెంట్గా వర్క్ టాటాయిస్ ర్యాబిట్ స్టోరీ ఉంది కదా, అది ఫస్ట్ బబుల్ ఐ వాంట్ టు బ్రేక్. ఓకే, నేనేదో నాకు టాలెంట్ ఉంది ఈ ఏరియాలో అని నువ్వు ఫీల్ అవుతే, టాలెంట్ ఎన్ని రోజులు నువ్వు కన్సిస్టెంట్గా చేస్తున్నావు, అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ బబుల్ దట్ ఐ వాంట్ టు బ్రేక్. టాలెంట్ ఈజ్ నాట్ ఎనఫ్, అండ్ యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ ఉన్న టాలెంట్ వాళ్ళు కూడా ఎక్కడికో దూసుకెళ్ళిపోతారు ఒక 5-6 ఏళ్లలో కష్టపడి. సో దట్స్ ద ఫస్ట్ బబుల్ ఐ వాంట్ టు బ్రేక్. సో ద సెకండ్ బబుల్ దట్ ఐ వాంట్ టు బ్రేక్ ఇస్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఆఫ్ నీడ్స్. అంటే మనం కొన్ని గరాజ్లో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారంట వాళ్ళు. అలాంటి ఏంటంటే మన ఒక ఫ్యాంటసీ వరల్డ్లో మన స్టోరీస్, మనకేంటంటే ఏదైనా కూడా ఒక యావరేజ్ జీవితం అంటే ఏం మంచిగా అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు లీడ్ అ హీరోస్ లైఫ్ కదా. ఏదో స్టోరీ చెప్పడానికి ఉండాలి, నేను ఇట్లా కష్టపడ్డాము, నేను మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు చూడండి, స్ట్రీట్ లైట్ కింద చదువుకొని అలా మనకు కూడా ఏదో స్టోరీ ఉండాలనుకుంటాం. అంటే కానీ ఐ వాంట్ టు బర్స్ట్ ద బబుల్ దట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఎక్సెప్షనల్ కేసెస్కే అట్లా ఉంటాయి. నార్మల్ లైఫ్స్ ఇట్ ఈస్ ద వే యూ ఇంటర్ప్రెట్ యువర్ లైఫ్. మనం హీరో అవ్వగలం, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రాడినరీ లైఫ్స్ ఎలా లీడ్ చేస్తారు తేజ? ఆర్డినరీలో ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్ని చేసుకోవటం అనేది రెండో బబుల్. ఎందుకంటే వాట్ ఐ నోటీస్ విత్ యంగ్స్టర్స్ ఇస్ ఒక యావరేజ్, అంతేనా డిగ్రీ అయిపోయింది, బయట నుంచి చదువుకొని వచ్చాం, ఏదో చిన్నపాటి బిజినెస్ పెట్టుకున్నాం, మనకు ఫ్యామిలీ బిజినెసెస్ అంటే మళ్ళీ నామోషి, మేమేదో చేయాలి కదా, లైక్ మళ్ళీ మా నాన్నగారు చేసిందే, మా తాతగారు చేసిందే నేను చేయడం ఏంటి, అలా దెర్ ఇస్ ఐ కాల్ దట్ సింబా సైకాలజీ. అంటే లయన్ కింగ్లో సింబా కదా, ప్రైడ్ రాక్ వదిలి పారిపోతాడు చూడమ్మో, ఇంత రెస్పాన్సిబిలిటీనా, నేను లయన్ అవుతానా అని భయం వేస్తుంది చూడండి. సో అలా మనం ఈ రెగ్యులర్ యావరేజ్ ఆర్డినరీ లైఫ్ అంటే మనకెందుకో అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు. దట్స్ ద అనదర్ బబుల్ ఐ వాంట్ టు బర్స్ట్. దట్ ఐఎమ్ 50 నౌ. అట్ మై ఏజ్ ఐ రియలీ ఫీల్ అసలు ఆర్డినరీలో ఎంత సుఖం ఉంది అనిపిస్తుంది. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ పీపుల్ ఆర్ నాట్ అక్నాలజింగ్, బట్ ఇట్స్ రైట్ ఇన్ అవర్ ఫేస్. అండ్ అంటే మనది సోషల్ మీడియా ఎంత ఎక్స్పోజర్ ఇస్తుందంటే తేజ, అరే ప్రతి వీకెండ్ ఎక్స్ట్రాడినరీగా ఎలా ఉంటుంది, వేసుకున్న ప్రతి బట్టలు ఎక్స్ట్రాడినరీగా ఎలా కనబడతాం మనం, లేకపోతే వెళ్ళిన ప్రతి ఫ్రెండ్స్తో కూడా మనకి ఎలా వైబ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఆ ఐఎమ్ లైక్ కన్జ్యూమర్ ఆఫ్ ఇన్స్టా అండ్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అండ్ ఐఎమ్ అమ్యూజ్డ్ లైక్ వాట్ ఈస్ దిస్ లైఫ్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు పోర్ట్రే, యునో లైక్ దెర్ హ్యాస్ టు బీ. అంటే ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ద సేమ్ జనరేషన్ దే విల్ లుక్ ఎట్ అవర్ జనరేషన్ అంటే దేర్ అబౌవ్ వీళ్ళేంటి ఒక ఫార్మాటెడ్ టెంప్లేటెడ్ లైఫ్స్ లీడ్ చేశారు, మేము డిఫరెంట్గా ఉంటాం. లైక్ యూనో మా డిఫరెంట్, మేము ఐపీఎల్ మ్యాచ్ ఉందంటే మేము పబ్కి వెళ్ళి పెద్ద స్క్రీన్లో 10,000 ఖర్చు పెట్టి ఒక టేబుల్ కొని నేను ఎంజాయ్ చేస్తే కానీ హ్యాపెనింగ్ కాదు. మా ఫార్మాట్ టెంప్లేట్ వేరే అయితే మీరు కూడా ఆ ఫార్మాట్ టెంప్లేట్లోనే అరెస్టెడ్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అన్కన్వెన్షనల్గా ఎక్సెప్షనల్గా ఉండాలి అంటే డూ సంథింగ్ డిఫరెంట్ బికాజ్ ఐ రియలీ ఫీల్ మొత్తం ఒక్కళ్ళ లైఫ్ ఇన్స్టాలో చూస్తే అందరి లైఫ్ అలాగే కుక్కీ కటర్ లాగా కాపీ పేస్ట్ అందరూ వచ్చిందంటే ఇక్కడ వెకేషన్ వెళ్ళామా, ఆడ సన్సెట్ పిక్చర్స్ పెట్టామా, సిలువెట్స్ పెట్టామా, మ్యూజిక్ అది ఉందా. సో ఇట్స్ చాలా టెంప్లేటెడ్ బార్ కోడెడ్ లైఫ్స్ అని అనిపిస్తున్నావు. దట్స్ ద బబుల్ ఐ వాంట్ టు బ్రేక్. దట్ రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ ఎప్పుడు కూడా అట్లా టెంప్లేటెడ్గా ఉండదు.
రియల్ లైఫ్లో మనము నవ్వం కానీ ఫోటో అని చెప్తే వెంటనే నవ్వు వస్తుంది. యా, స్మైల్ వచ్చేస్తుంది. మోస్ట్ క్యాండిడ్ పిక్చర్స్ ఆర్ ద లీస్ట్ క్యాండిడ్ పిక్చర్స్ యాక్చువల్లీ. యా. ఓకే, ఎనీ మోర్ బబుల్స్ దట్ యూ వాంట్ టు బ్రేక్? వర్క్ యాంగిల్ నుంచి వర్క్ ప్లేసెస్లో అనదర్ మేబీ దిస్ జనరేషన్ ఏంటంటే కొంచెం ఈ జనరేషన్లో హైరార్కీస్ తక్కువ అవుతున్నాయి, విచ్ ఇస్ అ హెల్దీ థింగ్. అంటే ఇదివరకు ఏంటంటే బాస్ అంటే ఒక రకంగా, లైక్ సీనియర్స్ అంటే ఒక రకంగా, ఆ హైరార్కీస్ ఇప్పుడు కొంచెం ఈక్వలైజ్ అవుతున్నాయి, విచ్ ఇస్ హెల్దీ, దట్స్ నైస్. కానీ చాలామంది యంగ్స్టర్స్ ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు, వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సొసైటీ అక్కడ ఫ్రెండ్షిప్స్, అక్కడ ఒక ఇది, అక్కడ వాళ్ళతో ఫ్రైడే ఈవినింగ్స్. ఆఫీస్ ప్లేసెస్ ఆర్ నాట్ ప్లేసెస్ యూ గో టు మేక్ ఫ్రెండ్షిప్స్. Offices can be friendly places, you'll have relationships, good relationships there, but I think your private and personal life needs to be different, office needs to be different, because the nature of office life itself will be competitive. ఏ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎవరు ఎలా యూజ్ చేస్తారు అనేది, అది బౌండరీస్ తగ్గిపోతున్నాయేమో, అది బిగ్గెస్ట్ బబుల్లో ఉంటున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అక్కడ అనుకోవడం ఒక బబుల్. అంటే ఆర్గనైజేషన్స్లో వాట్ ఐ నోటీస్, దాంతో ఏంటంటే మిలీనియల్కి, జెన్జీస్కి చాలా కాంప్లికేటెడ్ డైనమిక్స్ క్రియేట్ అవుతున్నాయి. నేను ఇంత మంచి ఫ్రెండ్ అనుకున్న వ్యక్తి బిట్రే చేశారు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లైక్ యూనో బ్యాక్ స్టాప్ చేసి ప్రమోషన్ కొట్టేశారు, థింగ్స్ లైక్ దాట్. సో ఆఫీస్ ప్లేసెస్ యూ ప్లీజ్ బీ ఇన్ఫార్మల్ అండ్ ఫ్రెండ్లీ, దెర్ ఇస్ నథింగ్, బట్ డోంట్ గో దేర్ టు మేక్ ఫ్రెండ్స్. Okay. Is there a age limit for you where you cannot, do consulting for them? For example, a 15-year-old small person. No, family businesses-లో నెక్స్ట్ జెన్ డెవలప్మెంట్ అని చేయిస్తారు. We start as young as possible given the maturity of the person. Okay. So అలా ఏం ఏజ్ లిమిట్ ఏం లేదు. ఇప్పుడు జెన్జీకి వచ్చేసరికి మ్యామ్ టూ మెనీ ఇష్యూస్. వాళ్ళ ఏది పడితే అది ఆలోచిస్తూ ఉంటారు. దే హ్యావ్ మల్టిపుల్ ఐడియాస్, దే వాంట్ టు పర్స్యూ ఆల్ ద ఐడియాస్ దట్ దే హ్యావ్, రైట్? I mean, even I'm Gen Z కానీ నేను చెప్తున్నాను, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సీయింగ్ అవుట్ దేర్. దట్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ బబుల్. ఇందాక నేను అన్నట్టుగా ఇంటెన్షన్స్ లాఫ్టీ ఉంటే సరిపోవు, వాటిని యాక్షన్స్లో మార్చడం రావాలి. అండ్ మల్టీ ట్రాకింగ్ కెరియర్స్ అని ఒక 20-25 years బ్యాక్ నుంచి, ఇదివరకు ఎలా ఉండేది, మా నాన్నగారి జనరేషన్లో అంటే మీ తాతగారి జనరేషన్లో ఎలా ఉండేది, ఒకటే జాబ్లో ఒకటే బిజినెస్లో పుట్టి ఆ బిజినెస్లోనే పెరిగి ఆ బిజినెస్లోనే రిటైర్ అవ్వడం జరిగేది. కొంత నా జనరేషన్ వరకు ఏమొచ్చిందంటే కొంచెం జాబ్స్ మారడం, ఒక కెరియర్లో ఒక 4-5 జాబ్స్ ఉంటే పర్వాలేదు, జాబ్స్ మారచ్చు, అది నార్మలైజ్ అయింది. ఇప్పుడు మిలీనియల్స్కి, జెన్సీకి ఒక్క కెరియర్ ఉంటే సరిపోదు, మల్టీ ట్రాకింగ్ ఇన్ కెరియర్స్, విచ్ ఇస్ నాట్ బ్యాడ్ బికాస్ మనకు పొటెన్షియల్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ బి హ్యావింగ్ యువర్ ఓన్ బిజినెస్ బట్ యూ కెన్ బి అ పాడ్కాస్టర్ టూ. కాంప్లిమెంటరీ, ఇట్స్ కాంప్లిమెంటరీ అండ్ యూ కెన్ మల్టీ టాస్క్. కానీ ప్రతి దానికి రిమెంబర్, ఎవ్రీ expression of yours requires time, effort and energy. సో అంత టైమ్, ఎఫర్ట్, ఎనర్జీ మనం పెట్టుకోగలిగి, మనం ఏంటంటే మంచిగా స్టార్ట్ చేస్తాము, ఏది క్లోజ్ చేసే అంత డిసిప్లిన్ ఉండదన్నమాట. అన్నీ మొదలెట్టేస్తాం ప్రయాణాలు, కానీ దట్ ఈస్ ఆ స్పిరిట్కి, మన స్పిరిట్కి దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. ఏదన్నా మొదలు పెట్టామంటే దాన్ని ససేషన్ క్లోజ్ చేయాలి. లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ ఇట్ ద రైట్ టైమ్ అండ్ అటెన్షన్ అంటే యూ షుడ్ లీవ్ ఇట్, యూ షుడ్ జస్ట్ సే ఓకే నేను ఇది ఎగ్జిట్ అవుతున్నాను. ఐ థింక్ మిలీనియల్స్ అండ్ జెన్జీస్, ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఎనీ అదర్ వర్డ్, గ్లటన్స్. గ్లటనీ అంటే ఏంటి, అన్ని బుక్ చేయటం, అత్తింట, అరే బుఫే ఉంది కదా 2000 కట్టేస్తున్నాను, అన్నీ తినేయాలంటే డోక్ వస్తుంది. అరే నీకు ఏది కావాలి, ఏది నచ్చింది, స్టార్టర్స్ ఇష్టమా, డిజర్ట్స్ ఇష్టమా, ఏది నచ్చిందో అది తినండి, కడుపు నిండా తినండి. అలా కాదు, మనకి 20 మళ్ళీ థై ఉండాలి, చైనీస్ ఉండాలి, పానేజియన్ ఉండాలి, ఇటాలియన్ ఉండాలి, లైక్ యూనో అది ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అయిపోయి ఈవెన్ కెరియర్స్లో ఏం చేస్తున్నారంటే, అవకాశాలు ఉన్నాయి కదా, ఇదివరకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. ప్రతిదీ నేను చేసేస్తాం అనుకోవడం, అన్నీ కొంచెం తిని ఫైనల్గా ఏం నచ్చింది అని అంటే ఏమో మరి దీంట్లో అది నచ్చింది దాని. సో దాన్ని కాన్షియస్గా, మైండ్ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో ఐ రియలీ ఫీల్ యూ హ్యావ్ టు యూజ్ అ లాట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. రిఫ్లెక్షన్ తగ్గిపోయింది. అసలు నిజంగా నేను ఏం చేయాలనుకుంటున్నా, నా ప్రయాణం ఏంటి, నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, నా డెస్టినేషన్ ఏంటి, నేను ఏం సాధించాలనుకుంటున్నాను, ప్రస్తుతం అట్లీస్ట్ 5 to 7 years నా గోల్స్ ఏంటి, అసలు ఇది ఏమన్నా
అవకాశం వచ్చిందంటే దూరిపోవు, ఇది వచ్చిందా దాంట్లో దూరిపోవు, ఇది మొదలెట్టు ఇంకోటి మొదలెట్టు ఇంకోటి మొదలెట్టు ఇంకోటి, అన్నీ 10-20% అట్లా చదువుతా అంటే సో ఇట్స్ గ్లటనీ అనమాట. ఇట్స్ లైక్ సో దాట్ ఐ థింక్ యంగ్స్టర్స్ షుడ్ అవాయిడ్.